దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండల పరిధిలోని పించబడుగుకు చెందిన చిప్పలపల్లి ఆనంద్పై గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దళిత మహిళలపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. కొట్టినందుకు మా నాన్ని ఎందుకు కొట్టారు అని అడగడానికి నేను మా అమ్మ మా చెల్లె మా మరిది రోడ్డు మీద నడుచుకుంటూ అడుగుదామని పోతుంటే అప్పుడే సత్యమయ్య గారు ఎదురైంది. దమ్ములపాటి సత్యమయ్య గారు ఎదురైతే ఏంటండి మా నాన్న ఎందుకు కొట్టారు, మరి ఇట్లా కొడితే ఆయనకి ఏమన్నా చచ్చిపోతే మాకు ఎవరు లేరు, మో పిల్లలు మేమందరం ఆడపిల్లలమే, ఎందుకు ఇట్లా కొట్టారని అడుగుతుంటే మీరు అడుగుడు కాళ్ళు అయ్యారా, అంత పెద్దగా అయ్యారా అనేసి మమ్మల్ని కర్రలు తీసుకొని రోడ్ల మీద ఉరికించుకుంటా మా చెప్పులు మా చున్ని డ్రెస్సులు అసలు ఏమైతున్నాయి కూడా అసలు లేకుండా ఉరికించి కొట్టారు. మమ్మల్ని ఫుల్ కొట్టారు. చేతులు వాతలు అయితే ఇంకా చూపించలేని ప్లేస్లలో కూడా వాతలు కలిగినాయి. దమలపాటి సత్యమయ్య గారు, గుజ్జర్లపూడి రాంబాబు గారు, ఇంకా వేరే వాళ్ళ పేర్లు వీళ్ళంతా కొట్టారండి, బాగా కొట్టారు. మా చేతులు స్పెల్లింగ్ నడుములు అసలు ఇక ప్లేస్ చూపించలేని ప్లేస్లలో కలిగినాయి. దెబ్బలు అయితే ఘోరంగా కలిగినాయి. మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడికి వచ్చి ఏంటంటే మా పరిస్థితి అని కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఏమంటుండే, అంత ఫేక్ కేసుని పట్టుకొని మీరు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని అంటున్నారు. సార్ మీరు ఇంత పెద్ద ఇష్యూ ఫేక్ కేసు అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టడం కూడా ఫేక్ అనేసి అంటున్నాడు. కేసు మీ మీద అవుతుంది అనేసి మమ్మల్ని బెదిరిస్తుండు. మా మరిదిని కూడా ఫుల్ కొడితే మా మరిదిని కూడా మేము హాస్పిటల్కి వెళ్తామంటే ఆయన మీద ఒక కేసు అయింది. మేము ఆయన పంపించాం. మేము దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సార్ మమ్మల్ని కొట్టిన వాళ్ళందరేమో ఇంటి దగ్గర హాయిగా ఉన్నారు. అంటే ఇది ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుంది? మాదిగా అనే ఒక కులం వల్ల మేము పనిష్మెంట్ తీసుకుంటున్నాం, వాళ్ళు కమ్మోరు అనే దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే ఆయన కొట్టేటప్పుడు కూడా ఒకటి పదం వాడారు, ఏంటంటే మేము పదవిలో ఉన్నాం, మాది రాజకీయం, నువ్వు ఎవ్వరి దగ్గరకు పోయి చెప్పుకోపో, నీ వల్ల అయింది చేసుకో అనేసి మమ్మల్ని తిట్టుకుంటా కొట్టారు మమ్మల్ని. ఇది ఒక్క మాట. ఇది ఆడలను కొట్టడం రాజకీయ పరంగా ఏ రాజకీయ నాయకులు ఈ విధంగా చేస్తారు? ఇది మాకు సంబంధం లేదు. అది రాజకీయం అంటే కూడా మాకు తెలియదు. కానీ ఇది ఏ కక్షతో ఏ విధంగా